వీరా అనే దొంగ చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసుకుంటూ బ్రతికేవాడు. ఒకరోజున వీరాకి బాగా ఆకలేస్తుంది. కాని అతని దగ్గర తినటానికి తిండి లేదు. ఇంక నా వల్ల కావటం లేదు ఈ ఆకలిని తట్టుకోవటం. ఇంత రాత్రి నేనెక్కడికైనా వెళ్ళి నా ఆకలి తీర్చుకోవాలి. పగలైతే దేవాలయానికి వెళ్ళి ప్రసాదాన్ని దొంగిలించి తినేవాణ్ణి. కానీ ఇప్పుడెలా? సరే, ఏదైతే అదైంది. సత్తన్నింటికెళ్ళి ఆహారం దొంగతనం చేయాలి. లేకపోతే నా కడుపులో తిరిగే ఎలకలికి సమాధానం చెప్పలేను. సత్తన్న ఇంటి వైపు వెళ్తాడు. అలా కొద్దిసేపటికి సత్తన్న ఇంటికి చేరుకొని మెల్లగా అడుగులు అడుగేస్తూ ఎలాంటి శబ్దం లేకుండా వంటగదికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉదయం కోసం పెట్టుకున్న సద్ది మొత్తం తినేసి అక్కడ్నుంచి ఏమీ తెలియనట్టు తన ఇంటికి వెళ్ళిపోతాడు. అబ్బా, చాలివాళ్టికి నా ఆకలి తీరింది. ఇక రేపటి గురించి తర్వాత ఆలోచిద్దాంలే అని అనుకుంటూ అలాగే నిద్రపోతాడు. అలా వారం రోజులు గడిచాయి. సత్తన్న రోజూ ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళటం, అక్కడ దొంగతనం చేయటం, తినటం వీరాకి బాగా అలవాటైపోయింది. రోజూ ఇంట్లో ఆహారం పోతుందని గమనించిన ఊరి జనాలంతా కలిసి ఒక పథకం వేసుకొని ఓ రోజు రాత్రి నిద్రపోకుండా కాపలాగాశారు. అప్పుడు తెలిసింది వాళ్ళకి అసలు దొంగ ఎవరో అని. అయ్యో, దొరికిపోయానే, ఇప్పుడేం చేయాలి? దొంగ సచ్చినోడా, నువ్వా రోజు నా ఇంట్లో సది తినిపోయేది? నీ వల్ల నా పిల్ల నన్ను రోజు తిట్టేది నేను ఆకలేసి అర్ధరాత్రి తింటున్నాను అని. ఏంట్రా అందరట్ట గమ్మునున్నారు? చితక బాదండి వీరగాన్ని. అయ్యో సత్తన్న, మీ ఇంట్లో పోయినట్టు నా ఇంట్లో కూడా భోజనం పోతుంది. దానికోసమే నేను ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాను. ఈలోపే మీరంతా నన్ను దొంగ అని అనుకుంటున్నారు. అరే వీరా, దొంగ నువ్వేనని నాకు ముందే తెలుసు. ఎట్టాగంటే నేను రాత్రి మా ఇంట్లో దొంగతనంగా సర్దిదిని నీ ఎర్ర కండువ ఇక్కడే వదిలేసిల్లా. ఊళ్ళో నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఈ కండువ లేదు. నాకు నువ్వే దొంగని ముందే తెలుసు. ఎవరికి ఎందుకు చెప్పలేదంటే నేను నీ మీదకి కావాలని చెప్తున్నాను అనుకుంటారు కదా, అందుకేరా ఈ పథకం వేశాను. ఇప్పుడు దొరికావు అని అంటాడు. ఊరి వాళ్ళంతా వీరాని తిట్టని తిట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వీరా ఆ తిట్లన్నీ వినలేక అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుంచి ఊరి వాళ్ళంతా వీరాని దొంగ దొంగ అని పిలవటం మొదలుపెట్టారు. కానీ వీరా అన్ని తిట్లు తిన్నా కూడా ఏమాత్రం దొంగతనాలు చేయడం మానలా. ఓ రోజున ఊరి జనాలంతా రచ్చబండ దగ్గరికి చేరుకుని గుసగుసలాడుతున్నారు. అది చూసిన వీరా, వీళ్ళేంటి అంతా ఒకచోట చేరి గుసగుసలాడుతున్నారు, వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని చెట్టుచాటు నుండి వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ వింటూ ఉంటాడు. రాములు పక్కూర్లో ఒక సన్యాసి ఉన్నాడంట. ఆయన చాలా మహత్యం కలిగిన వారంట. అవును పారిజాతం, ఆ స్వామీజీ గురించి నేను కూడా విన్నాను. ఆ స్వామీజీ మనూరుకు కూడా వస్తే ఎంత బాగుంటుందో కదూ. నిజమే రాములు, చూద్దాం. ఆయన అన్ని ఊర్లోకి వచ్చి మంచి చెడు చెప్పి వెళ్తారంట. చూద్దాం మనూరుకి ఎప్పుడు వస్తారో అని ఊరి వాళ్ళు ఆ స్వామీజీ గురించి మాట్లాడుకుంటుంటే వీరాకి అప్పుడే ఒక గొప్ప ఆలోచన వచ్చింది. వీళ్ళు ఆ స్వామీజీ నమ్ముతున్నారు కాబట్టి నేనే ఆ స్వామీజీలాగా మారు వేషం వేసుకుంటే ఎలా ఉండిద్ది అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు. అలా ఆలోచించి చివరికి ఒక నిర్ణయం తీసుకుని ఆ రాత్రే మారువేషం వేసుకోవటం మొదలుపెట్టాడు. తన చిరిగిన దుస్తులు తీసి వాటి స్థానంలో కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు. దొంగగడ్డం జుట్టు పెట్టుకొని నుదుటిపై విభూతి రేఖలు దిద్దుకున్నాడు. అచ్చం ఒక సన్యాసిలాగా మారిపోయాడు. ఆ రాత్రే ఆ ఊరి బయట ఉన్న పురాతన శివాలయం దగ్గర మకాం ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయం వీర సన్యాసి వేషంలో శివాలయం మెట్లపై కూర్చొని ఉన్నాడు. ఊరి జనం అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అరే, ఈయన ఆ పక్కూ నుంచొచ్చిన మహత్యం కలిగిన స్వామీజీ అయి ఉండాలి. స్వామీజీ సాష్టాంగ నమస్కారం. మా ఊరికి మీరాక మా అదృష్టం. ఊరి జనాలంతా గుంపులు గుంపులుగా వీరా దగ్గరికొచ్చి నమస్కరించి తమ కష్టాలు చెప్పుకోవటం మొదలుపెట్టారు. వీరా వారి ముఖాల్ని చూస్తూ వారిని తలకిందులు చేసే మాటలు చెప్పటం మొదలుపెట్టాడు. అప్పుడే లక్ష్మమ్మ, స్వామి, నేను చేసిన అప్పులు తీరడం లేదు. నా కొడుక్కి ఉద్యోగం దొరకట్లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. మీరే ఏదొక మార్గం చెప్పండి. అమ్మా, నీ నుదిటిపై దారిద్ర్య రేఖ చాలా బలంగా ఉంది. కానీ భయపడకు, నీ ఇంటికి ధనయోగం పట్టబోతుంది. నిజమా? ఎలా స్వామి? స్వామీజీ అందరినీ పక్కకు పంపించి, నువ్వు ఈరోజు రాత్రి నీ ఇంట్లో ఉన్న పురాతన బంగారాన్ని కాని ఖరీదైన వస్తువుల్ని గాని
ఒక పసుపు గుడ్డలో చుట్టి నా ఈ కమండలంలో వేసి గుళ్ళో ఉంచు. నేను రాత్రి మొత్తం దాన్ని మంత్రించి రేపు ఉదయం నీకు ఇస్తాను. అప్పుడు నీకు ధనయోగం పట్టి అప్పులన్నీ తీరి నీ కొడుక్కి వెంటనే ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకు అలాగే స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాను అని మనసులో తన పాత వెండి పళ్ళెం స్వామీజీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది. బాబా, నాకు పెళ్ళయ్యి 10 ఏళ్ళయ్యింది, కానీ సంతానం కలగట్లేదు. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఫలితం లేదు. మీరే దయ చూపాలి. బిడ్డ, నీ గర్భానికి ఒక మహాశక్తి అడ్డుగా ఉంది. అది చిన్నపాటి దోషం కాదు. దాన్ని పోగొట్టాలంటే నేను ప్రత్యేకంగా కైలాసం నుంచి తెప్పించిన మహామంత్ర శక్తిగల జలంతో అభిషేకం చెయ్యాలి. దానికి నేనేం చెయ్యాలి స్వామి? నువ్వెంటనే ఒక పట్టు వస్త్రం, 1000 రూపాయల దక్షిణ నా జోలిలో వేసి వెళ్ళు. ఈ రాత్రి నేను ప్రత్యేకంగా పూజ చేసి ఆ జలాన్ని నీకు రేపు ఉదయం ఇస్తాను. దాన్ని నీ భర్తతో కలిపి సేవించు. 1 నెల రోజుల్లో శుభవార్త వింటావు. కానీ పూజా ద్రవ్యాలు సమకూర్చటం నీ బాధ్యత అని వీరా చెప్పగానే రాములమ్మ సంతోషంతో అంతకంటే అదృష్టమే ఏముంది స్వామి, వెంటనే తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు ఒక్కొక్కరిగా సన్యాసి చెప్పినవన్నీ ఒకరికి తెలియకుండా మరొకరు తెచ్చి ఇచ్చారు. అలా ఆ వీర ఆ రోజు సన్యాసి వేషం అడ్డుపెట్టుకుని ఊరి వాళ్ళ దగ్గర డబ్బులు, భోజనం తీసుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అయితే కొన్ని రోజులకి లక్ష్మమ్మకు ధనయోగం కలగలేదు, రాములమ్మకి సంతానం కలగలేదు. దీంతో ఊరి జనాలకి మెల్లమెల్లగా అనుమానం మొదలైంది. ఏంటో లక్ష్మమ్మ, బాబాకి బంగారం ఇచ్చి చాలా రోజులైంది, కానీ నా అప్పులు తీరట్లేదు. అవును, నాకేదో తేడా కనిపిస్తోంది. ఇంతమందికి ఆ బాబా అన్ని చెప్పాడు గాని ఎవరికీ మంచి జరగలేదు. అసలు ఆ సన్యాసి ఎవరో ఏంటో మనకెందుకు చెప్పకుండా డబ్బడగాలి? పగలంతా ఇక్కడే ఉండి రాత్రి ఎక్కడికి పోతున్నాడో ఏంటో ఎవరికి తెలియటంలా. ఇక అనుమానం పెరిగిపోయిన ఊరి జనాలు దొంగను పట్టిన పాత పథకాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ రోజు రాత్రి వారంతా నిద్రపోకుండా శివాలయం దగ్గర కాపలాగాశారు. సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ స్వామీజీ తన కాషాయ వస్త్రాలు తీసి మామూలు దుస్తులు వేసుకొని జోలెలో ఉన్న డబ్బు, బంగారం పట్టుకొని రహస్యంగా అడవిలోకి వెళ్ళబోతూ ఉండగా సట్టెన్న గట్టిగా కేక వేసి, ఆగరా దొంగ వెదవా! అయ్యో, దొరికిపోయానా? దొంగ సన్నాసి, నువ్వేనా వీరా? దొంగ సన్నాసి, మా బంగారం దొంగలించడానికి కొత్త ఆశం వేసావా? ఎంత మోసం చేశావురా అని ఊరి జనాలంతా కలిసి వీరాని చితకబాదారు. అతన్ని ఊరి నుంచి వెళ్ళగొట్టారు. స్వామీజీ వేషంలో మోసం చేసిన ఈ సంఘటన తర్వాత ఊరి జనాలు వీరాని కేవలం దొంగ అని కాకుండా దొంగ సన్నాసి అని పిలవటం మొదలుపెట్టారు. అలా ఆ పేరు ఆ ఊళ్ళో శాశ్వతంగా వీరాకి అంటుకుపోయింది. హనుమంతుకి 25 ఏళ్ల వయసొచ్చినా తన వాళ్ళంటూ తనకెవరూ లేకపోవడంతో ఎప్పుడూ మనస్తాపానికి గురవుతూనే ఉన్నాడు. తన ఇంటికి కొంత దూరంలో ఉండే ఒక ముసలావిడ తనపై కొంత ప్రేమ చూపించేది. కానీ ఆవిడ కూడా కొద్ది నెలల క్రితమే చనిపోవటంతో తనకి ఎవరూ లేరన్న లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేవుడా, ఎందుకిలా చేస్తున్నావు? నేను పుట్టానంటే నా తల్లి, తండ్రి అని ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. కానీ పెరుగుతున్నప్పుడు మాత్రం వాళ్ళు లేకుండా చేసావెందుకు? ఎంతో కొంత ప్రేమ చూపించే ఆ అవ్వని కూడా నాకు లేకుండా చేశావు. ఇంత జరుగుతున్నా నా మీద కనీసం జాలనేదే కలగట్లేదా నీకు? ఇలా ఒంటరి జీవితాన్ని నేను గడపలేకుండా ఉన్నాను. సాయంత్రంలోగా నాకేదైనా దారి చూపిస్తే సరి, లేదంటే నేను చచ్చి నీ దగ్గరకొచ్చి నిన్నే ప్రశ్నిస్తాను. ఇది బెదిరింపు కాదు, నా బాధ. అర్థం చేసుకో తండ్రి అంటూ తన బాధని దేవుడికి చెప్పుకొని ఆత్మారాముణ్ణి చల్లబరచటానికి ఊళ్ళోకి బయలుదేరాడు హనుమంతు. అలా వెళ్తూ వెళ్తూ ఊరి రచ్చబండ దగ్గరున్న పార్వతమ్మ దగ్గర ఆగాడు. అమ్మా పార్వతమ్మ గారు, ఈ ఊళ్ళో నన్ను కాస్తైనా మనిషిలా చూసేవాళ్ళు మీరే అనిపిస్తారు. అందరూ ఎప్పుడూ నన్ను చీదరించుకోవటమే తప్ప నాతో ఒక్క మాట మాట్లాడినోళ్ళే లేరు, మీరు తప్ప. ఎందుకు అట్ట అంటావు? మీ అమ్మ నాన్న చనిపోయిన నాటి నుంచి నువ్వు ఊర్లోనే కదా ఉన్నావు. ఎవరు నిన్ను చూడకుండా నీకే సహాయం చేయకుండా ఉంటేనే ఎంతటి వాడివయ్యావా? పక్కడి మీద నిందలేసే ముందు మన వెనక్కి తిరిగి జరిగింది చూస్తే మనకే అర్థం అవుద్ది. లేదమ్మా, నేను నిజంగానే చెప్తున్నాను. సరే,
అలాగైతే నువ్వు ఊరి మనుషుల్ని తప్పుగా అర్థం చేసుకున్నావని ఇప్పుడే నిరూపిస్తా నాతోరా అని పక్కనే ఉన్న రామయ్య ఇంటికి తీసుకుని వెళ్తుంది పార్వతమ్మ. పార్వతమ్మ, ఇలా వచ్చావేంటి? అదేంటి ఈ వెధవ నెంట పెట్టుకు తిరుగుతున్నావు? నీకంటూ ఊళ్ళో గౌరవం ఉంది. ఈ నెంట పెట్టుకుని తిరిగితే నీ మర్యాద పోద్ది. జాగ్రత్త సుమి. అదేంటి రామయ్య ఉన్నట్టుండి అంత మాట అనేసావు? ఈడు మనూరు మనిషే కదా, ఆడు నీకేదైనా అన్యాయం చేశాడా? ఎదవాన్ని అత్తన్నావు? పొట్టగానే తల్లిదండ్రుల్ని మింగేశాడు. కాస్త చేరువు తీసిన ముసల్దాన్ని మింగాడు. ఇంతకు మించి ఈడు ఎదవా నిరూపించడానికి ఇంకేం కావాలి? అయినా వెదవ కాదు, దరిద్రుడు అనాలేము. అదంతా కాదు, ఈయన తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందది చెప్పు చాలు. ఏదో విషయం గురించి వచ్చాలే. నువ్విచ్చిన ఆతిథ్యం చూసి ముగ్ధురాలనైపోయి వచ్చిన విషయం కూడా మరిసిపోయా. సరే, గుర్తొచ్చినప్పుడు వస్తలే అని చెప్పి హనుమంతుని తీసుకుని తిరిగి వెళ్ళిపోతుంది. చెప్పాను కదమ్మా, మీరున్నారు కాబట్టి ఈ మాత్రం మర్యాదగా మాట్లాడారు. లేదంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అనవసరంగా మీరు నాతో ఉండి మాటలు పడ్డం అనవసరం. నా దారి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండమ్మా. వీలైతే ఒక పూట భోజనం పెట్టించండి చాలు. అనగానే పార్వతమ్మ హనుమంతుని తీసుకుని వెళ్ళి భోజనం పెట్టిస్తుంది. భోజనం చేసిన తర్వాత హనుమంతు తిరిగి తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక రాగి నాణెం కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకున్న హనుమంతు, ఇది ఎవరిదై ఉంటుందబ్బా? గుడికి కొంత దూరంలోనే ఉందంటే దేవుడికి సంబంధించిందై ఉంటుంది. కానీ చూడ్డానికి చాలా పాతదానిలా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది ఊరికి సంబంధించింది కాదేమో అనుకుంటూ దాన్ని చాలా పరిశీలనగా చూడగా దాని వెనక వైపు ఏవో దారిలాంటి గీతలు కనిపించాయి. వెంటనే హనుమంతుకి ఒక ఆలోచన వచ్చింది. రామయ్య ఇంటికి వెళ్ళాడు. ఎరా, మళ్ళీ వచ్చావు? మనుషులు బిడ్డ ఎల్లగొట్టాలి ఏంటి? ఇంకోసారి నా ఇంటేపుకు వచ్చావంటే ఊళ్ళో నుంచి ఎల్లగొడతాను, జాగ్రత్త. అయ్యా, మీ మాటని కాదనేది ఉందా అయ్యా? కాకపోతే నాకు సందేహం ఉంది. ఇదిగో ఈ రాగి నాణెం ముసలవ్వ చనిపోయే కొద్ది రోజుల ముందే ఇచ్చింది. ఏదో నిధికి దారి అని కూడా చెప్పింది. నా మట్టి బుర్రకి అదంతా ఎట్టాగయ్యా అర్థమవుతుంది. అందుకే మీ దగ్గరికి వచ్చాను. మనిద్దరం కలిసి నిధిని వెతుకుదామయ్యా. దొరికిన దాంట్లో చెరసగం తీసుకుందామయ్యా. ఏమంటారు? నిధి అంటే నీతో వస్తాననుకున్నావా? నీ జీవితానికి కాస్త సహాయంగా ఉంటుందని సాయం చేయడానికి ఒప్పుకుంటున్నానంతే. రేపు రాత్రికి వెళ్దాం. అప్పటిదాకా ఈ విషయం ఎవరికి చెప్ప మాకు. అలాగేనయ్యా అని చెప్పి పద్మావతి ఇంటికి వెళ్తాడు. అక్కడ కూడా రామయ్యకి చెప్పిన మాటలే చెప్తాడు హనుమంతు. నిధి కోసమని కాదు, కానీ నీకు సహాయం చేయడానికి చేస్తాను. కాకపోతే నీకు సహాయం చేసిన విషయం మాత్రం ఎవ్వరికీ తెలియకుండా చూడాలి మరి. అలాగేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత ఊళ్ళో ఒక్కొక్కరికి తన దగ్గర నిధి ఉందని చెప్తూ అందరితో మాట్లాడడం మొదలు పెడతాడు. ఊళ్ళో అందరికీ నిధి గురించి వెతకడం గురించి చెప్తాడు. కానీ ఒకరికి చెప్పిన విషయం ఇంకొకరికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఇంతలో హనుమంతు అందరికీ చెప్పిన ఆ రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరిగా హనుమంతు ఇంటికి రావడం మొదలుపెట్టారు. అందరికంటే ముందుగా రామయ్య హనుమంతు ఇంటికి వచ్చాడు. హనుమంతు, ఎవ్వరూ మనల్ని చూడకముందే ఇక్కడి నుంచి ఆ నిధి ఎక్కడుందో వెతకడానికి వెళ్దాం పదా. అయ్యో, ఎవరూ చూడకుండా అంటున్నారు. ఇంత తొందరపడితే ఎట్టాగయ్యా? కాసేపు ఆగండి అయ్యా, చీకటి పడ్డాకి వెళ్దాం అని చెప్పి రామయ్యని తన ఇంట్లో కూర్చోబెట్టాడు. కాసేపు అవ్వగానే పార్వతమ్మ అటుగా వస్తూ కనిపించింది. ఒరేయ్, కొంప మునిగేలాగా ఉంది. ఆ పార్వతమ్మ ఇట్ట వస్తుందేంట్రా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అవి నన్ను ఇక్కడ చూసిందంటే ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు నేనేం చెయ్యాలరా? ఎరక్కబోయి ఇరుక్కుపోయినట్టు అయ్యింది నా పరిస్థితి. అయ్యా, ఓ పని చేయండి అయ్యా. ఇదిగో ఈ తలుపు వెనకాల దాక్కోండి, ఆవిడతో నేను మాట్లాడొస్తాను అని చెప్పి పార్వతమ్మ దగ్గరికి వెళ్తాడు హనుమంతు. నీ దగ్గరికి వెళ్దామన్నావు, ఏమైందిరా? వెళ్దామా? అలాగే వెళ్దాం అమ్మగారు అని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా వస్తున్న పద్మావతి కనిపించింది. అమ్మగారు, పద్మావతి గారు వస్తున్నారు. ఆవిడెందుకురా ఇటువైపు వస్తుంది? నిధి గురించి ఆవిడ కూడా చెప్పావి ఏంటి? అంటే అది అమ్మగారు, అదేంటంటే నిన్ను అసకడంలోనే అర్థమైంది. నిధి గురించి తనకు కూడా తెలుసని. సరే, నేను ఎక్కడో దగ్గర దాక్కుంటాను. తనకు నా గురించి చెప్పకుండా మాట్లాడి తొందరగా పంపించి అని చెప్పి హనుమంతు మాట్లాడుతున్నది కూడా వినకుండా చకచకా తలుపు వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న రామయ్య, పార్వతమ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బిత్తరిపోతారు. ఇదిలా ఉండగా పద్మావతి ఆఘమేఘాల మీద అక్కడికి వస్తూ, రే హనుమంతు, ఆ నిధికి సంబంధించిన రాగి నాణెం ఎక్కడుంది?
రా తొందరగా వెళ్దాం పదా అంటూ నేరుగా హనుమంతు ఇంట్లోకి వెళ్తుంది. తలుపు వెనక దాక్కుని ఉన్న రామయ్య పార్వతమ్మల్ని చూసి కంగు తింటుంది. రామయ్య పార్వతమ్మ మీరేంటి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు ఇక్కడ? నిండా మునిగాక చలే ఉందిరే. నువ్వు దేనికోసం వచ్చావో మేము దానికోసమే వచ్చాం. రామయ్య ఇందాక అడుగుదామంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. నువ్వు హనుమంతు మీ ఇంటి ముందుకొత్తిరి దరిద్రం అని మాట్లాడావు. ఇప్పుడు ఆడి దగ్గర నిధి ఉందనగానే ఆడింట్లోకి వచ్చావా? నీ ఇంటి ముందుకొచ్చిన ఆడి దగ్గర దరిద్రం ఉంటే ఇప్పుడు ఆడింట్లోనే ఉన్నావు. ఇప్పుడు అంటలేదా నీకు ఆడి దరిద్రం? అమ్మగారు, మీరనేవాళ్ళు మేం పడేవాళ్ళం. ఊరంతా మిమ్మల్ని తలో మాట అంటుందనేగా వాణ్ణి దూరం పెట్టేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడరనా? లేక నిధి మత్తులో మనుషుల్ని మర్చిపోయారా? ఈ విషయం నేను కూడా అడగగలను కదమ్మా, కానీ అడగలేను. ఇదిగో ముసుగులో గుద్దిలాట్లెందుకు? అందరం వచ్చింది ఒకే పని మీద. వచ్చిన పని కానిచ్చుకుని తలా ఇంత పంచుకుని వెళ్తే మంచిదిగా. లేదంటే ఊరందరికి తెలిస్తే మొదటికే మోసం రావచ్చు. జాగ్రత్త. వీళ్ళ మాటలు బయట నుంచి వింటున్న హనుమంతు అసలైన నిధి ఉందో లేదో తెలియక తాను చెప్పిన మాటల్ని పట్టుకుని వీళ్ళింతలా నమ్మినందుకు ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో ముగ్గురు హనుమంతు దగ్గరికి వెళ్ళి, రేయ్ ఇంకా ఆలస్యం చేస్తే ఎవరు వస్తారో ఏమో. ఆ రాగి జ్ఞానమేది తీసుకొనిరా, నిధి జాడ కనుక్కుందాం అని అనగానే హనుమంతు ఏమీ మాట్లాడకుండా రాగినాణం తీసుకొని వస్తాడు. దాని వెనక ఉన్న గీతల ఆధారంగా వీళ్ళేదో దారిని ఊహించుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నట్టు ఒక చోటకి చేరుకున్న తర్వాత అక్కడ చూస్తే ఏ నిధి కనిపించలేదు. ఇక్కడి నిధి లేదు, ఏమీ లేదు. ఈడు మనల్ని గొర్రెల్ని చేయడానికే ఈ నిధి అని నాటకం ఆడుంటాడు. నేను ఇందాక చెప్తూనే ఉన్నాను మనం తప్పుదారికి వచ్చామని. నేను చెప్పినట్టు వెళ్తే సరిగ్గా నిధి దగ్గరికి వెళ్ళేవాళ్ళం కదా. అవ్వ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కేవలం నెల చివరి రోజు పౌర్ణమి వచ్చినప్పుడే నిధి దొరుకుతుంది. కానీ ఈరోజు పౌర్ణమి కాదు కదా, అందుకే నిధి లేదేమో. ఇప్పుడు గొడవలు పెట్టుకుని లాభం లేదు. ఆడు చెప్పిన రోజు మళ్ళీ వద్దాం. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉంచండి. సరే కానీ నాదొక షరతు. నన్ను మీరు ప్రేమగా చూసుకుంటేనే నేను ఎవరికీ చెప్పకుండా ఉంటాను. లేదంటే నన్ను ఎవరు ప్రేమగా చూసుకుంటే వాళ్ళకే నిధి విషయం చెప్పేస్తాను. అంత పని చేయకరా బాబు. ఎవరు చూసుకున్నంత ప్రేమగా మేము నిన్ను చూసుకుంటాం. ఏమంటారు? కాదంటారా? కాదంటానికి అవకాశం ఉందా? ప్రేమగా చూసుకోవడం ఏంటి? వాడు నా కొడుకు లెక్క. కొడుకుని ప్రేమగా చూసుకుంటాం అని చెప్పి చూసుకోకుండా ఉంటారు ఎవరైనా? రేపటి నుంచి చూడు నా ప్రేమేంటో చూపిస్తా. పద్మావతి ప్రేమ రేపు చూపిస్తుందంట. నా ప్రేమకి ముహూర్తాలు లేవురా హనుమంతు. నాతో పాటు ఇంటికొచ్చే ప్రేమగా కడుపు నిండా అన్నం పెడతాను. ఎప్పుడనగా తిన్నావో ఏంటో అని ఒకరిని మించి ఒకరు ప్రేమ చూపించటం మొదలు పెడతారు. ఊళ్ళో జనాలు హనుమంతుని చూసుకునే పద్ధతి చూసి నెమ్మదిగా ఒక్కొక్కరుగా హనుమంతుతో ప్రేమగా ఉండటం మొదలు పెడతారు. అలా ఊరంతా హనుమంతుని మంచిగా చూసుకుంటూ ఉండటంతో హనుమంతు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఇదంతా కపట ప్రేమ అని, నిధి కోసమే వీళ్ళందరూ నాతో ఇంత ప్రేమగా ఉంటున్నారని నాకు తెలుసు. కానీ ఉన్నన్ని నాళ్ళైనా నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. నా కథ చూశారు కదా. ఇందులో నేను ప్రేమ పొందటం కోసం చేసిన పనిలో తప్పేమైనా ఉందా? మీరు చెప్పండి. వీళ్ళ ప్రేమ నిజమైందా లేదా నిధిపై ఉన్న ఆశ అని కూడా నాకు తెలియచేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.